ఆ ఆలయంలో అనేక రహస్యాలు. ఒక్కసారి దర్శిస్తే చాలు మోక్షం వస్తుందట. శివుని పశుపతినాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్లో సగంగా భావిస్తారు. ఇది నేపాల్ రాజధాని ఖాట్మండుకు వాయువ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవపటాన్ గ్రామంలో బాగ్మతి నది ఒడ్డున ఉన్న పశుపతినాథ్ ఆలయం. నేటికీ ఇక్కడ శివుడు కొలువై ఉంటాడని నమ్ముతారు. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించి అనేక రహస్యాలు కూడా ఉన్నాయి. పశుపతినాథ్ ఆలయ చరిత్ర. పశుపతినాథ్ అంటే శివునికి మరొక పేరు. అంటే శివుడు 4 దిక్కుల్లోనూ ఉన్నాడు. మత గ్రంథాల ప్రకారం భగవంతుడు శ్రీ పశుపతినాథ్ పరబ్రహ్మ శివుని శాశ్వతమైన రూపం. ఆయనను పంచవక్రం త్రినేత్రం అని పిలుస్తారు. ఓంకారం శివుని దక్షిణ ముఖద్వారం నుండి, కారం పడమర నోటి నుండి, కారం ఉత్తర నోటి నుండి, మకర్ తూర్పు నోటి నుండి, చంద్రవిందు నాద్ రూపంలో ఉద్భవించింది. ఎగువ ఈశాన్య నోరు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సోమదేవ్ రాజవంశానికి చెందిన పశుప్రేక్ష అనే రాజు పశుపతినాథ్ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి కొన్ని చారిత్రక నమ్మకాలు ఉన్నాయి. మనం దానిని విశ్వసిస్తే ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించారు. లార్డ్ భోలేనాథుని నివాసం అయిన పశుపతినాథ్లోకి హిందువులు కానివారు ప్రవేశించడం నిషేధించారు. కానీ వారు దానిని బయట నుండి చూడవచ్చు. ఆలయ గర్భగుడిలో పంచముఖి శివలింగం ఉంది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. హిందూ పురాణాల ప్రకారం పశుపతినాథ్ ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. 84 లక్షల జన్మలలో సంచరించిన తర్వాత మానవ జన్మ లభిస్తుందని నమ్ముతారు. అలాగే వ్యక్తి కర్మల ప్రకారం అతను మళ్లీ మిగిలిన జన్మలను గడపవలసి ఉంటుంది. జంతువుల జీవితం చాలా బాధాకరమైనదని, అందుకే మానవులందరూ జంతు జీవితంలో జన్మించిన తర్వాత మోక్షాన్ని పొందాలని ప్రయత్నిస్తారు. శివుని ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా మనిషి మోక్షాన్ని పొందుతాడని పశుపతినాథ్ ఆలయం గురించిన ఒక నమ్మకం. అయితే భక్తులు శివుని దర్శనానికి ముందు నందిని దర్శనం చేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలా చేస్తే మృగరూపంలో పుట్టడం ఖాయమని నమ్ముతారు. ఆర్యఘాట్ నీరు. ఆర్యఘాట్ పశుపతినాథ్ ఆలయం వెలుపల ఉంది. పురాణ కాలం నుండి ఈ ఘాట్ నీటిని మాత్రమే ఆలయం లోపలికి తీసుకెళ్లాలనే నిబంధన ఉంది. మీరు మరే ఇతర ప్రదేశం నుండి నీటితో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేరు. పంచముఖి శివలింగ ప్రాముఖ్యత. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం 5 ముఖాలు విభిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. దక్షిణం వైపు ఉన్న ముఖాన్ని అఘోర ముఖం అని, పడమర వైపు ఉన్న ముఖాన్ని సద్యోజాతం అని, తూర్పు, ఉత్తరం వైపు ఉన్న ముఖాన్ని తత్పురుష, అర్ధనారీశ్వరుడని అంటారు. పైకి ఉండే ముఖాన్ని ఇషాన్ ముఖ అంటారు. ఇది భగవాన్ పశుపతినాథుని ఉత్తమ ముఖం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.